R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతనంగా నిర్మించిన గౌసియా జమియా మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ. జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్. శివానందపురి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కండ్లకోయలోని శ్రీ సాయి గీత ఆశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞంలో పాల్గొన్న మల్లారెడ్డి. అలరించిన ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో. పుల్లెంల గ్రామానికి చేరుకున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు పార్థివ దేహం. మాజీ మంత్రి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న పొంగులేటి. ఇందిరానగర్ నూతన సర్పంచ్ గా ఆవుదుర్తి రామ్ కిషన్ ప్రమాణ స్వీకారం. బంటుమిల్లులో 10 పందెం కోళ్ల పుంజుల చోరీ. మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జుజ్జూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌసియా జామియా మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌసియా జామియా మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వీరులపాడు మండల కేంద్రం జుజ్జూరు గ్రామంలో ముస్లిం సోదరులు నూతనంగా నిర్మించుకున్న గౌసియా జామియా మసీదు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకున్నారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదేవ్పూర్ మండలంలోని సర్పంచులు అందరి ఆమోదంతో జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగదేవ్పూర్ మండలం సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఆలేటి కవిత, ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్, కార్యదర్శులు జూరు స్రవంతి వెంకటేశం, రజిత మల్లేశం, క్యాషియర్గా కనకయ్య, సలహాదారులుగా రజిత పరశురాం, ప్రచార కార్యదర్శిగా క్యాసారం కుమార్, కార్యవర్గ సభ్యులుగా బత్తిని రాజు గౌడ్, దీన రాజలింగం, మౌనిక ముత్యం, రజిత అశోక్, జ్యోతి మహేష్, సంధ్యా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. జగదేవ్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివానందపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి. శివానందపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులతో పాటు ప్రగతినగర్ కాలనీ ప్రెసిడెంట్ అభిరామ్, ఖుషీ గార్డెన్ కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి మరియు శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు అతిథులుగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. క్యాలెండర్ ను ఆవిష్కరించి కాలనీలో ప్రతి ఒక్కింటికి అందజేయడం జరుగుతుందని శివానందపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం చివరి ఆదివారం రోజున కండ్లకోయ శ్రీ సాయి గీత ఆశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం కండ్లకోయలోని శ్రీ సాయి గీత ఆశ్రమంలో జరిగిన 61వ సర్వదోష నివారణ మహాయజ్ఞం సామూహిక కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంను నిర్వహిస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరై బాబా ఆశీస్సులను పొందారు.
వివాహిత జనరల్ వెళ్ళేది అందులోనే ప్రాక్టీస్లు కొన్ని వస్తాయి. కుటుంబం భాషలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జిల్లాలో ఇబ్బందులు ఉన్నాయి, మామూలుగా ఇస్తలు ఇబ్బందులు ఉన్నాయి. ఇది రావడం రాని మీరు రావడం ఏది తినాలి, ఎంత తినాలి, ఎలా ఉండాలి, నిజంగా నిజంగా చూసుకోండి. టీవీ అవాయిడ్ చేయండి. सेल फोन नेक्स्ट फ्रेंड जितना सेल फोन तुम्हारा फ्रेंड है, इतना बड़ा शत्रु, इतना बड़ा एनिमी कुछ भी नहीं है. दवा के लिए, खान के लिए, आग के लिए, बुद्धि भ्रष्ट करने के लिए सेल फोन एक जहरीला कीड़ा, ऐसे ही सांप है, పెద్ద భూతమది, మహాశక్తి వల్ల భూతం. అది సంతాలు పాడు చేసింది, భార్య విడగొట్టింది, నానా రకాలుగా పిచ్చులని మంచిగానే కలిగింది, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి సెల్ ఫోన్ కూడా చాలా గడవదు. సెల్ ఫోన్ని ఎలా వదులుతుందా వచ్చి సెల్ ఫోన్ పెట్టుకోండి, కెమెరా పెట్టుకోండి, మంచి వాడేది. మీరు గేమింగ్ కొరకైతే కెమెరా పెట్టుకోండి, కెమెరా యూజ్ చేయండి. మీరు గిరిజన సామ్రాజ్య రాజమహారాజు గిరిజన కొరకైతే మీరు సెల్ ఫోన్ పెట్టుకోండి, వాడుకోండి. రాత్రి 3 గంటలు పడుకోండి, 6 గంటలు తిరగండి, పొద్దున 10 గంటలు క్లాస్ చేసుకోండి అన్ని. కానీ మీరు దేవుడి కొడుకులైతే, అర్జుని కొడుకులైతే, ద్రౌపది కొడుకులైతే, మనవులైతే ఒక్క మాట వినండి. సెల్ ఫోన్ మీరు కెమెరా వాడాలి. ఎప్పుడు మీకు అభ్యంతరం వాడుకోవాలి. ఎప్పుడు మీకు అవసరం లేదో, అమ్మ నేను వస్తున్నా, బాగానే ఉన్నా, దిగిన ప్లేస్ సేఫ్ ఉందని అమ్మ ఫోన్ చేయాలంటే బటన్ ఫోన్ పెట్టుకోండి, చిన్న ఫోన్. అలాగే ఫోన్లో పెన్ను రావచ్చు, బటన్ ఫోన్ పెన్ను వస్తుంది మీకు, దాంట్లో ఒక మెసేజ్ పంపించండి. ఈ సెల్ ఫోన్ని ఎంత మీరు తప్పించుకుంటే అంత మంచిది. మీరు ఏదో జ్ఞానాలు ఎంతోమంది రకరకాలు ఇస్తారు, దేవుడి జ్ఞానాలు ఎంతమంది ఏ మాట ఎంత పెద్ద మంచి నువ్వు, ఇంత పెద్ద బిజినెస్ పదవి, ఇంత పెద్ద కలెక్టర్ పదవి, పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీపీ, రకరకాల పదవులు ఏమనుకున్నా ప్రయత్నం పెడుతుంది. నీ పదవి తీసుకుంటాం ఎంత అవసరం లేదు, వచ్చి చూస్తాను బాగా వెళ్తాను అక్కడ అంటే ఏమైనా చూస్తాను ఇంటికి అలా ఫోన్ చేసి ఏమే చూస్తా నీ బిల్డింగ్ పెట్టలేదు అంటుంది. నేను కొన్ని జనాలు విన్న విచిత్రం ఉంది, కారణం ఎవరికి అక్కడ ఇంత భయంగా ఉంటా ఈ సెల్ఫోన్ ఇస్తే పిచ్చి పడతా. శాంతి 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 శాంతి. ये ब्रह्म विष्णु महेश्वराला ప్రపంచానికి అందరి వినండి. అక్కడ జనం మన వయసు నూరైతే ఇక్కడ ఇది దారి. ఇప్పుడు అందరూ చేయగలగండి. ఈ విధంగా ప్రార్థించండి పరమేశ్వరుని. ఒక జంతువు, అయ్యా నా జంతువు ఏమో మొదలు పెట్టింది కాదు, నాకు నరజీవాలు పడిపోతున్నాయి, కళ్ళు మందగిస్తున్నాయి, కాళ్ళు కింద రాలిపోతున్నాయి, దిగిపోతున్నాయి లోపలికి గోపులో, నా కళ్ళు మందగిస్తున్నాయి, నా శరీరం పడిపోతుంది, నా చాలగాదు దేవుడా ముందు తప్ప లేడని ఒక కమలం తీసి పడేసిందంటే ఒక ఏడు చూపిస్తే ఆయన వచ్చిందంటే బుడదగా వచ్చింది, ఏడు వచ్చిందంటే ఏ పరమేశ్వర గుణాచరణ పాపహరణ
విపరీత వరద పురుషోత్తమ రక్తవత్సల మోహంద విమోచన ప్రకృతి మాత శాంతి. నవగ్రహ దేవతలారా, స్థాన దేవతలారా, మానవ దేవతలారా, అపవాదులు రక్షించండి. ఇతర దేవతలారా, సప్త ఋషులారా, సప్త సముద్రములారా, సంసారమైన సాగరాన్ని దాటడానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి. ధన్వంతరి దేవా, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవా దేవా. శనీశ్వర, అపాయముల నుండి భూములను కాపాడవా దేవా. కర్మదేవ, శరీరానికి మనసుకు సంబంధించిన బాధల నుండి కర్మ దోషాల నుండి విముక్తి ప్రసాదించవా దేవా. ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదని మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో సానుకూల మార్పుకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదని మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టే శక్తి ఉందని ఫెమినైన్ నిర్వాహకులు సుధానాయుడు పేర్కొన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్ లో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధానాయుడు మాట్లాడుతూ మహిళలకు గౌరవం, అవకాశాలు అందాలంటే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫ్యాషన్ షో అంటే కేవలం అందాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదని అది ఆత్మవిశ్వాసం, స్వాభిమానానికి ప్రతీక అని నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ ప్రో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు, పిల్లలు సైతం ధైర్యంగా ర్యాంప్ వాక్ చేసి తమ ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నడిచే ప్రతి అడుగే నిజమైన గ్లామర్ అని సుధానాయుడు అభిప్రాయపడ్డారు. ఫ్యాషన్ షోలో విజేతలుగా నిలిచిన వారికి ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అను, వైస్ ప్రెసిడెంట్ హేమ, సెక్రటరీ విజయ, ఫౌండర్ రాజేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ. నేను నెల్లూరు నుంచి వచ్చాం. ఫెమినైన్లో ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్లో కూడా సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విన్నర్ అయ్యేదానికి. నేను ఆల్రెడీ చాలా షోస్కి ఇలాంటి వెళ్తూ ఉంటాను. అంటే మాకు సైట్స్ అనేది వస్తుంది. ఇదే ఫస్ట్ టైం మాకు ఫస్ట్ అవార్డు అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫెమినైన్. ఫెమినైన్ అంటే ఒక ఉమెన్స్కి ఒక క్లబ్. మన ఏ ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో జాయిన్ అవ్వేదానికి చాలా బాగుంటుంది. జాయిన్ అయ్యి చూడండి. I feel amazing because it's once in a lifetime opportunity. So I'm very happy. I wanted to boost my confidence. So this was my first step, and yeah, I'm interested in this field. So I'm studying interior designing, second year in Manipal, and my parents are very supportive of all of this too. How is it, this competition? It's very nice. Everyone's very sweet and it's very girl empowering. So it's very nice. What's your future course? I will become an interior designer. That's all. That's it. And what about fashion? I don't know if I wanted to be a career, but it would definitely be something I would take it as a side hustle. వచ్చారు ఎలా అనిపించింది? వాళ్ళందరూ కూడా ఉద్యోగులు కావచ్చు, లేదంటే గృహ మహిళలు కావచ్చు, మిగతా వాళ్ళు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఫ్యాషన్ షో చూసిన తర్వాత ఎలా అనిపించింది? హలో, నేను సుధానాయుడు, మిస్సెస్ ఇండియా తెలంగాణ. నేను ఆల్మోస్ట్ రాజేష్ గారి ప్రోగ్రామ్కి, మిస్సెస్ హైదరాబాద్ ప్రోగ్రామ్కి 4 years నుంచి వస్తున్నాను, గెస్ట్గా వస్తున్నాను. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బయట నుంచి కూడా చాలామంది వచ్చారు. హౌస్ వైఫ్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, కిడ్స్ ఫ్యాషన్ షో కూడా అయ్యింది ఈసారి డిఫరెంట్గా. చాలా బాగా జరిగింది. ఇదేంటంటే ఒక ఉమెన్ హౌస్ వైఫే కాకుండా ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వచ్చి అన్నీ చెయ్యొచ్చని. అంటే కొంతమంది ఫ్యాషన్ షో అంటే వేరేలాగా అనుకుంటారు, అట్లా కాదు.
చాలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటంటే నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి. సో నేను కూడా అట్లానే నేనేంటి అని ప్రూవ్ చేసుకున్నాను. సో లేడీస్కి ఇది మంచి ఆఫర్. అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కిడ్స్ని కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. కిడ్స్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీశారు. ఇంకా మిస్ అంటే ఇంకా బయట నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఇంకా మీరే ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవచ్చు. రాజేష్ గారు 4 years నుంచి అయితే చాలా బాగా చేస్తున్నారు. ఉమెన్స్కి అయితే చాలా మంచిది. అందరికీ కంగ్రాట్స్. టైటిల్ విన్నర్ ని ఏ విధంగా ఇవ్వడం ఉంటుంది కదా ఉమ్. హైట్ అంటే వాళ్ళ ప్రతిభ పాట ఇప్పుడు ఫ్యూచర్లో తను ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు బ్లైండ్ స్టూడెంట్స్కి వీళ్ళకి హెల్ప్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అక్కడికి ఆగిపోకుండా వాళ్ళు నెక్స్ట్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్తారు. నేనున్న స్టేజ్లో నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఏం చేయాలని చెప్తారు. ఇదైతే చాలా మంచి ఇది. ప్రెజెంట్ అంటే ఎవరు వెనకకు పోకండి, ధైర్యంగా ముందుకు రండి, పార్టిసిపేట్ చేయండి, మీ టాలెంట్ని బయట పెట్టుకోండి. చాలా మంది ఫ్యాషన్ ఈ రంగం ఇప్పుడు ఎంచుకుంటున్నారు. గతంలో చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలో ఉండిందండి, కాకపోతే ఇంత మనకి మీడియా లేదు ప్రమోట్ చేయడానికి. సో గతంలో నుంచి ఫ్యాషన్ షోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ప్రమోట్ చేసే మీడియా ఇంతగానం లేదు. ఇప్పుడు చాలా ప్రమోషన్కి మీడియా ముందుకు వచ్చింది. అది ఫస్ట్ మీడియాని అప్రిషియేట్ చేయాలి. ఈ మధ్య చాలా ప్రమోట్ చేస్తున్నారు. కింద ఉన్న పబ్లిసిటీని కొంచెం పైకి చూపిస్తున్నారు. వాళ్ళకి ఒక లైఫ్ ఉందని చూపిస్తున్నారు. డేర్గా ముందుకు రాగలుగుతున్నారు. ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకోవాలంటే మహిళలకు మీరేం చెప్తారు? ఫ్యాషన్ అండ్ మ్యాక్సిమం బ్యూటీకి ఎక్కడ పోయినా డిమాండ్ ఉంది మేడం. ఫ్యాషన్ మళ్ళీ బ్యూటీ కలిసి ఫ్యాషన్ అండ్ బ్యూటీ అంటే ఫ్యాషన్ కాదండి, అది తప్పు. బ్యూటీ వేరు, ఫ్యాషన్ వేరు. అంటే మన లోపల ఉన్న టాలెంట్ని చూపించుకోవాలి అంతే తప్పించి బ్యూటీ కాదు. బ్యూటీ ఉన్న వాళ్ళకి అట్లానే ఏం లేదు. టాలెంట్ చూస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు. స్విమ్మింగ్ సూట్ వేసుకున్నంత మాత్రాన కాదు, శారీస్ తోటి కూడా ఇక్కడ విన్ అయిన వాళ్ళు. ఇక్కడ స్విమ్ సూట్ ఎవరు చేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. సో శారీస్ మీదనే వచ్చి అంత లేడీస్ ఇచ్చేసారు. సో మన టాలెంట్ మనలో ఉంది కానీ డ్రెస్సింగ్ సెన్స్లో ఎక్కడా లేదు. డ్రెస్సింగ్ సెన్స్ని అస్సలు పక్కన పెట్టేసేయండి. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పుల్లెంల గ్రామానికి చేరుకోనున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు పార్థివ దేహం మోహరించిన పోలీసు బలగాలు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మండలం పుల్లెంల గ్రామానికి మరో గంటలో చేరుకోనున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ పార్థివ దేహం ఇప్పటికే ఇటు పోలీసు బలగాలు అటు గ్రామస్తులు గుంపులుగా గ్రామమంతా ఎప్పుడెప్పుడు వస్తున్నాడు హనుమంతు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట చేరిన హనుమంతు మృతదేహం 45 సంవత్సరాల క్రితం మావోయిస్టుల్లోకి వెళ్లిపోయిన హనుమంతు తిరిగి ఈ రోజు శవమై వస్తున్నాడని గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణా గోదావరి నీళ్లని దారాదత్తం చేశారని, తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆర్తి గార్డెన్స్ లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారికి స్వీట్లు తినిపించి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇది పేదవారి ప్రభుత్వమని, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, పేదవారి కష్టాలు తీర్చి వారికి అండగా ఉండే ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నికయ్యారని ఓడిపోయిన వారు అభద్రతా భావానికి లోను కావద్దన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
56 సంవత్సరాల క్రితం మరణించిన స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించుకున్నామని, అతడు చేసిన సేవలు, సంస్కరణల వలన ఈ రోజు ఎంతో మంది విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారని, రామచంద్రారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సర్పంచులందరూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. లంబాడీలు ఆంధ్రాలో ఎస్టీ రిజర్వేషన్ పొందుతుండగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పొందారని, రామచంద్రారెడ్డి కేంద్రంతో కొట్లాడి లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఎస్టీలందరూ రామచంద్రారెడ్డి ఫోటో పెట్టుకోవాలన్నారు. ఈ నెల 29వ తేదీ నుండి అసెంబ్లీ జరుగుతుందని, అవాకులు చెవాకులు పేల్చే నాయకులు అసెంబ్లీకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామ్ రెడ్డి, విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు మురళీ. ఫామ్ హౌస్లో నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోరంబోకలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు, అసెంబ్లీ పెడితే అసెంబ్లీలకి రాకుండా దొంగతాటు మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కారుకూతలకు వస్తున్నారు, అనేక ప్రలేపనలు పేరుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటాలు ప్రతి నీటి చుక్కని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్క చుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తే లేదు, వదులుకోబోదు. రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అవాక్కులు చవాక్కులు పేలే నాయకులు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించిన నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని గోడతోటిని కాదు చెప్పాల్సింది, అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రభుత్వాలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పేది ఒక్కటే, ఇది మాటల ప్రభుత్వం కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది దొరల ప్రభుత్వం, అంతకంటే కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులుగా ఎన్నికైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం రాబోతుంది. ఏదైతే ఇందిరమ్మ చీరలతో నా ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు, వారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే కొత్త సర్పంచులకి, వార్డు మెంబర్లకి, వయసు సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది, నీ ప్రభుత్వమే. నిన్ను కష్టాల్లో నువ్వు ఉంటే ఈ ప్రభుత్వం వదిలేదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఓడిపోయిన ప్రజాప్రతినిధులకు కూడా, ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామ సర్పంచ్గా ఆవుదుర్తి రామకిషన్ ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో సర్పంచ్గా ఆవుదుర్తి రామకిషన్, ఉప సర్పంచ్గా అలవాల ప్రణీత్ మరియు 8 వార్డుల సభ్యులను స్పెషల్ ఆఫీసర్ సురేందర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రామకిషన్ మాట్లాడుతూ, నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో జన్మించే ప్రతి ఆడపిల్లకి 5,016 రూపాయలు, అలాగే దహన సంస్కరణలకు 5,000 రూపాయలు చెల్లించడం మరియు గ్రామంలో బెల్ట్ షాప్స్ పూర్తిగా నిషేధమని పాలకవర్గం తీర్మానం చేశామన్నారు.
ఒకవేళ బెల్ట్ షాపు నడిపించే వారికి జరిమానా 50,000 రూపాయలని తెలిపారు. ఉప సర్పంచ్ అల్వాల ప్రణీత్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, మాజీ సర్పంచ్లకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి గ్రామంలో ర్యాలీ సత్యనారాయణకు చెందిన 10 పందెం కోళ్లు దొంగలించిన దుండగులు. బంటుమిల్లిలో 10 పందెం కోడిపుంజులు చోరీ జరిగింది. కోడిపుంజుల చోరీలతో హడలెత్తిపోతున్నారు ప్రజలు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి గ్రామానికి చెందిన ర్యాలీ సత్యనారాయణకు చెందిన 10 కోడిపుంజులు అర్ధరాత్రి సమయంలో కోళ్ల షెడ్డు తాళం పగలగొట్టి చోరీ చేసిన దుండగులు అర్ధరాత్రి 1 గంట 2 గంటల మధ్య సమయంలో మాస్కులు పెట్టుకొని షెడ్డులో ఉన్న 10 పందెం కోళ్లను చోరీ చేశారు దుండగులు. 10 కోడిపుంజుల విలువ 6 లక్షల రూపాయల వరకు ఉంటుందంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సీసీ కెమెరాల ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారం రోజుల క్రితం కృత్తివెన్ను దగ్గర 4 కోడిపుంజులు చోరీ జరగడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సంక్రాంతి దగ్గర పడడంతో కోడిపుంజులకు గిరాకీ పెరగడంతో వరుసగా జరుగుతున్న కోడిపుంజుల చోరీలు. మా వెనక నుంచి శాల నుంచి వచ్చారు. మొత్తం జనాభా కెమెరాలో కనపడ్డారు. ఎదరగొచ్చి డోర్ తలుపు తాళం పగలగొట్టి పుంజులు పట్టుకెళ్ళడం జరిగింది. మొత్తం 10 పుంజులు పట్టుకెళ్లారు. పాకలో మొత్తం 30 పుంజులు ఉన్నాయి. అందులో 10 పుంజులు మంచి పుంజులు ఏరుకుని పట్టుకెళ్లారు. కనుక ఈ విషయంలో సుమారు 1:50 నిమిషాల నుంచి 2:15 నిమిషాల వరకు కెమెరాలో కనపడటం జరిగింది. వాళ్ళు మాస్కులు ధరించారు పైన. అందులో ఒక వ్యక్తి మాత్రం పుంజులు పట్టుకోవడం కెమెరాలో పర్టికులర్ కనపడింది. ఆ వ్యక్తిని గుర్తించిన, మేము పెట్టిన పుంజుల వీడియోలు మీరు చూసి నాకు తెలియజేసిన మీకు తగిన విధంగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మీ అందరూ సహకారం కావాల్సింది కోరుతున్నాను. ఇటు రాలి సత్యనారాయణ, బంటుమిల్లి. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో బ్రిటిష్ ఆగడాలను అరికట్టడం కోసం భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ 72 మంది సభ్యులతో ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, తెలంగాణ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలోని 12 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ మా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 141 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం ఇలాగే ముందుకు సాగుతూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇంకా ప్రజల్లో బలంగా వెళ్తూ మన కాంగ్రెస్ పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.